పిల్లల చేత మద్యం అమ్మిస్తున్నారని చెప్పి ప్రశ్నించిన అరెస్ట్ చేస్తారా? చెప్పండి సార్. రైట్, ఓకే. మీరు వినిపించారు కదా, మీరు మాట్లాడింది నేను ఒకసారి వినిపిస్తాను, చూపించండి. నువ్వు ప్యాకేజీ స్టార్ కాదు, నువ్వు అద్దె పుత్రుడివి, కిరాయి పుత్రుడివి, నువ్వు అమ్ముడు పోయేటటువంటి వ్యక్తివి, నువ్వు రాజకీయ వేశ్యవి, రాజకీయ వేశ్య పవన్ కళ్యాణ్. ఏంటిది? నేనే మాట్లాడింది, మీరు మాట్లాడింది, నేను మాట్లాడాను. మళ్ళీ మార్ఫింగ్ చేశారని నేను అంటలా. ఏ సార్, చెప్పులు తీసుకున్నంత నా డాచులారా ఈ శుద్ధులా? నేను రాజకీయ వేసి అన్నాను సార్. ఇదే పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యేని, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేని అరే నా డాచులారా చెప్పులు తీసుకున్నంత అన్నాడు. ఇదే జనసేన పంపించింది బీజేపీ, ఇదే చంద్రబాబు నాయుడు కాదా? బ్రోకర్ అంట, మీడియేటర్ కాకపోతే ఉండు, మీడియేటర్ కాకపోతే బ్రోకర్ పని చేయడానికి వెళ్ళాడంట. ఆయనే చెప్పాడు కదా సార్. నేను తెలుగు బ్రోకర్ ఏం సార్ వర్మ గారు, నాకు నిజం సార్, నిజం. నేను బ్రోకర్ అన్నాగా? పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా నేను బ్రోకర్ చేసా, ఇద్దరు మధ్య మీడియేటర్ చేసి బీజేపీని తెలుగుదేశాన్ని కలిపి బ్రోకర్ నేనే అని చెప్పాడు కదా. కేసులు పడుతున్నాయి. అరే వినండి సార్, అంటే ఆయన బ్రోకర్, అరే నేనే బ్రోకర్ పనిచేశాను, నేనే మధ్యలో మీడియేటర్ బ్రోకర్ అని ఏమంటారు సార్? మీడియేటర్ ఏంటండి రాజకీయాల్లో? మీడియేటర్ ఏంటి? ఆయన చెప్పాడు కదా, నేను తిట్టించుకున్నాను, నేను బీజేపీ వాళ్ళతో తిట్లు పడ్డాను. మరి ఆయన చెప్పి మళ్ళీ ఒక కాదా తగిలించాలా? కాదా? తెలుగుదేశానికి బీజేపీకి మధ్య నేను మీడియేటర్ని, ఇద్దరిని కలిపా, శుద్ధ తిట్టులు తిన్నా, బూతులు తిన్నా. బూతులు తిట్టారు, అయినా కూడా వాళ్ళని వద్దన్నా కూడా బీజేపీ పెద్దలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడి చేశాను అన్నాడు. ఈ బారి నుంచి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలి సార్. మా బారి నుంచి కాదండి సార్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్పు, నేను మాట్లాడిన మాటలు తప్పు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంతకంటే తప్పు కదా. ఇట్లా చెప్పు తీసి ఇట్లా చెప్పులు చూపించి తంతా డాషులారా ఒక్కొక్కరిని సంపేత మెట్టెలు ఎరగద. ఈ మాట్లాడినది ఒక రాజకీయ పార్టీ నాయకుడు, నేను రాజకీయ పార్టీ ప్రతినిధి. చేశారు కదా జనాలు, ఏం తప్పుగా అనుకోలేదు. మీరు మాట్లాడిన మాటలకి రోజా గారు మాట్లాడి సార్ ఈవీఎంలతో చాలా యాక్సెప్ట్ చేశారు సార్. ఈవీఎంలతో చాలా యాక్సెప్ట్ చేశారు, భలే వస్తాయి సార్. మీ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది? ఎంత ఉంది ఛార్జింగ్? ఒకసారి ఎంత ఉంది చెప్పండి, ఎంత ఉంది చెప్పండి. నువ్వు ఎంత ఉందో చెప్పండి ఒకసారి. మీ ఫోన్ కాదు కాదు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ ఫోను ఛార్జింగ్ ఎంత ఉంది చెప్పండి. ఓకే, 80 ఉండొచ్చు, 80 వందుకుందాం. సపోజ్